హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా ఐఏఎస్ అకాడమీ. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 పాలిటీ క్లాసులు స్టార్ట్ అయినాయి. చాప్టర్ వైజ్గా కరెంట్ అఫైర్ అప్డేట్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అభ్యర్థులు గమనించగలరమ్మా. నిన్న సాయంత్రం మనకి ఆ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేయడం జరిగింది. ఇతని అరెస్ట్ ని దేశవ్యాప్తంగా చాలా మంది బాధపడ్డారు. ఎవరైతే ఎందుకు బాధపడ్డారంటే అవినీతిని అరికట్టాలి అన్న ఉద్దేశంతో 2011లో అడుగుపెట్టి 2002లో ఆయన ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి అవినీతి లేని పరిపాలన చేయాలని చెప్పేసి వచ్చి పార్టీని ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలోనే అంటే ఫస్ట్ టైంలోనే సీఎం అయ్యి దేశ చరిత్రలో ఒక ఆకర్షదగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నీతి నిజాయితీకి మచ్చుతునక లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు నేను ఎంతో కలతపడ్డాను. అయ్యో అరెస్ట్ అయినాడే అని. ఎనీ హౌ తప్పు చేసిన వాడికి ఎవడైనా సరే శిక్ష పడాల్సిందే. ఇట్ ఈస్ అప్రూవ్డ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో మనకు వచ్చినటువంటి న్యూస్ పేపర్, హిందూ పేపర్‌లో కూడా వచ్చింది. దీంట్లో కొంచెం డిఫరెంట్‌గా మంచిగా ఒక సిస్టమాటిక్‌గా ఉందని చెప్పేసి ఈ పేపర్ తీసుకున్నాను. సెంట్రల్ ఏజెన్సీ అరెస్టెడ్ కేజ్రీవాల్. సెంట్రల్ ఏజెన్సీ అంటే మనకు తెలుసు కదా! మనకి ఎవరైతే ఉన్నారో మనకి ఈడీ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో, ఇతన్ని మనం తెలుసుకోవాల్సిన యాంగిల్‌లో మనం ఏం స్టడీ చేస్తాం సార్ అంటే 360 డిగ్రీస్‌లో స్టడీ చేస్తాం. అసలు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటే ఎవరు అనేది మనం చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఉన్నటువంటి అధికారాలేంటి? ఏమేమి చట్టాలని ఇది ఎన్ఫోర్స్ చేస్తా ఉంటుంది అనేది చూస్తాం. అరవింద్ కేజ్రీవాల్ ఎవరు? ఆయన పార్టీ ఏంటి? ఆయన వ్యక్తిగత విషయాలేంటి? అనే అంశాలు కూడా మనం చూద్దాం. మొట్టమొదటి పాయింట్ ఏంటి సార్ అంటే, ఒక వ్యక్తిని పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చా అంటే, యెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ అప్రూవ్డ్. ఆల్రెడీ ఇతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి. చూడండి ఒకసారి ఫస్ట్ సర్వింగ్ చూడండి ఒకసారి ఫస్ట్ సర్వింగ్ సీఎం టు బి అరెస్టెడ్ అని చెప్పేసి అని అడిగాడు. ఎవరైతే మనకి ఇప్పుడు పదవిలో ఉన్నారో ఆ వ్యక్తిని అరెస్ట్ అయినటువంటి మొట్టమొదటి సీఎం ఈయనకే రికార్డ్ వచ్చింది. ఒక రికార్డ్ ఏంటిది? పార్టీ పెట్టినటువంటి అతి తక్కువ కాలంలోనే ఆయన మనకి ఏమవుతున్నాడు? ముఖ్యమంత్రి అయినట్టుగా కనిపిస్తా ఉన్నాడు. సేమ్ పదవిలో ఉన్నట్టు కూడా ఆయన అరెస్ట్ అయిన వ్యక్తి కనిపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, జయలలిత లాంటి వాళ్ళు, ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ ములాయం సింగ్ కాదు లాలూ ప్రసాద్ యాదవ్ ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు కానీ అవన్నీ కూడా మనకి పదవి అయిపోయిన తర్వాత అరెస్ట్ అయినారు. ఇలాంటి మన ఏంటి అంశాలు మనం చూద్దాం. సో ఈ టేబుల్కి సంబంధించినటువంటి ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ప్రత్యేకత ఏంటంటే ఇతను మంచి టేబుల్ ఫార్మేట్లు ఇస్తాడు. ఎలక్టోరల్ బాండ్స్ గురించి రేపు మనం మాట్లాడుకుందాం. రైట్. అదే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది అరెస్ట్ అయినారు. ఇది టేబుల్ ఫార్మాట్స్ చాలా బాగుంటుంది అనమాట. యూపీఎస్సీ వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ నుంచి మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి మనం తీసుకుంటా ఉంటారు. సో మనకి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మన ఈ మధ్యనే అరెస్ట్ అయినట్టుగా మనకి కనిపిస్తా ఉన్నాం. ఫిబ్రవరి 2023లో. ఫిబ్రవరి తర్వాత మనం తీసుకుంటాం అది 2023 అంటే లాస్ట్ ఇయర్ అమ్మా. తర్వాత వచ్చరికి 2023 అక్టోబర్లో సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. తర్వాత వచ్చరికి విజయ్ నాయర్ అరెస్ట్ అయ్యాడు. ఆప్ కమ్యూనికేషన్కి సంబంధించిన ఇన్ఛార్జి ఇతను వచ్చి రాజ్యసభ ఎంపీ. తర్వాత వచ్చరికి కవిత మనకు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు. ఈవిడ కూడా వీళ్ళందరూ జైల్లో చిప్ప కూడా తింటున్నారు బాయ్. తినాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసినవాడు ఎవడైనా సరే ఇలా అవ్వాల్సిందే. ఎవడైనా సరే తప్పు చేస్తే పనిష్మెంట్ రావాల్సిందే. వాడెంత మంచిడైనప్పటికి కూడా ఐఎమ్ ది బిగ్ ఫ్యాన్ ఆఫ్ ది కేజ్రీవాల్. బట్ ఆయన యొక్క మంచితనాన్ని ఎవరు కూడా సహించకూడదు కదా. అంటే చెడుతనాన్ని మనం ఎవరు సహించలేము. చూడండి ఇవన్నీ మంచిగా రాశాడు. యాంటీ కరప్షన్ ఐకాన్ లాగా వెళ్ళాడు. మనకి ఏమంటారు దాన్ని ఇంకా లోక్పాల్ బిల్లులో సపోర్ట్ చేశాడు. హంగర్ స్ట్రైక్ చేశాడు. అలాంటి వ్యక్తి ఏ అవినీతి చేయకూడదు అనుకున్నాడో అదే అవినీతి చేసి ఈరోజు జైల్లో ఈరోజు నాకు తెలిసి రాత్రి నుంచి చెప్పకూడదు తింటూనే ఉన్నాడు. తినాలి కూడా. రైట్. అయితే ఎవరు సార్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకున్న అధికారాలు ఏంటి అన్ని మనం 1 బై 1 స్టడీ రైట్. చూడమ్మా మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు ఫామ్ అయింది అని కనుక తీసుకుంటా ఉంటే మే 1 1956లో ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయింది? ఎన్ఫోర్స్మెంట్ యూనిట్గా ఫామ్ అయింది. ఎట్లా ఫామ్ అయింది సార్ అంటే మనకు ఒక చట్టం ఉంది. ఏంటి సార్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి 1947 ఉందన్నమాట. ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి ఏం చేశారంటే 1956లో దీన్ని ఎన్ఫోర్స్మెంట్ యూనిట్గా ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1957లో ఏమైందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా మారింది. అంటే మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఇక్కడ
మనకి ఫస్ట్ ఫామ్ అయినప్పుడు ఈడీగా ఫామ్ అవ్వలేదు, ఎన్ఫోర్స్మెంట్ యూనిట్గా ఫామ్ అయింది. ఇదొచ్చరికి స్టార్టింగ్లో మనకి ఎవరి కింద ఉన్నదంటే మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ లా కింద ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే దాన్ని ఒక ఈడీ కింద ఒక పెట్టారో, ఒక చట్టబద్ధ సంస్థలాగా దీన్ని ఆ చట్టం కింద దీన్ని అడిషనల్గా ఫామ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇదొచ్చరికి ఏమైంది సార్ అంటే ప్రస్తుతం వచ్చరికి మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ కింద పనిచేస్తూ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ రెవెన్యూ కింద ప్రజెంట్ పనిచేస్తుంది. ప్రారంభంలో ఇది ఎకనామిక్ అఫైర్స్ కింద ఒక డిపార్ట్మెంట్ కింద పనిచేసింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనం తీసుకోవాల్సిన పాయింట్ 1956, 1957. 57 నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా పిలుస్తున్నాము, అంతకుముందు ఎన్ఫోర్స్మెంట్ యూనిట్గా పిలిచాము. చాలా మంది. అయితే ఏమేమి చట్టాలను ఎన్ఫోర్స్ అంటే అర్థం ఏంటది? అమలు చేయటం. ఏమేమి చట్టాలని అమలు చేస్తుంది సార్ అంటే ఇవి ప్రధానమైనటువంటి చట్టాలమ్మ. ప్రజెంట్ ఉన్నటువంటి చట్టాలు కూడా ఈ 3 చట్టాలే మనకున్నాయి. ఫెమా యాక్ట్ అంటారు. మీకు ఎకానమీలో చెప్పినప్పుడు చెప్పాను, రెగ్యులేషన్ సంబంధించి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆర్ ఫెమా అంటారు. యాక్చువల్గా ఇది ఫెరా ఉండేది, ఫారిన్ రెగ్యులేషన్ చట్టం ఉండేది, దాని ప్లేస్లో రీప్లేస్ చేసి ఫెమా వచ్చింది. తర్వాత మనీ లాండరింగ్ అంటా ఉంటారు. అదేంటో కూడా మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిన సార్ అంటే FEOI అని చెప్పేసి చెప్పింది, ఫిజిటివ్ ఎకనామిక్ అఫెన్స్ అని చెప్పేసి చెప్పింది. ఇది కూడా 1 by 1 ఒక చట్టాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చారు 1974లో కోపిఫోసా అనేటువంటి ఒక చట్టం ఉంది. ఇది స్మగుల్ గూడ్స్కి సంబంధించి రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఎప్పటికైనా సరే దీన్ని మనం బ్రేక్ చేసి చదువుకోవాలి. కాఫీ అనమాట, COFE, కాఫీలా చదువుకుందాం. COFE అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్, అంటే విదేశీ మారకాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని భద్రపరచాలి. రెండోది ఏంటిది? ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అనమాట. ఇది 2 పదాలు ఉన్నాయి, ఇది గుర్తు అలా చదువుకుంటేనే మనకి గుర్తుంటే. నేను ఆర్టికల్ 2022 దగ్గర ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది. రైట్. ఎవరు సార్? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు. వీళ్ళు చేసేటువంటి విధులు ఈ ఏరియాలో వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటారు, ఆ చట్టాలను అమలు చేస్తూ ఉంటారు. అయితే మనకి ప్రశ్నలు ఏమడుగుతాడు సార్ సింపుల్గా అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనకి ఎవరని కనుక పిలుస్తూ ఉంటే ఇట్ ఈస్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని అన్నామా. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఏజెన్సీ అనమాట. ఇది ఒక ఏజెన్సీ, ఒక సంస్థ. దేనికి సంబంధించింది? ఎకనామిక్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలకు సంబంధించి ఒక ఇంటెలిజెన్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి దీనికి. ఇంకా ఏమంటాం సార్ అంటే ఫైటింగ్ ఎకనామిక్ క్రైమ్ అంటాం. దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ ఫైటింగ్ ఎకనామిక్ క్రైమ్ అనమాట. ఎకనామిక్ క్రైమ్, ఆర్థికంగా ఎక్కడైనా నేరాలు జరిగినా సరే లావాదేవీల విషయంలో ఎకనామిక్ క్రైమ్ అంటారు అనమాట. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ అనమాట, నిఘా సంస్థలాగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకో పేరు ఏంటంటే లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ అంటారు. లా ఎన్ఫోర్స్మెంట్ అంటారన్నమాట. లా ఎన్ఫోర్సింగ్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంటారన్నమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏంటిది? అమలు చేయటం. ఏం అమలు చేస్తారు? ఏదైతే పార్లమెంట్ చట్టాలు చేస్తూ ఉంటుందో దేనికి సంబంధించి? ఫినాన్స్ రిలేటెడ్గా, ఆర్థిక విషయాలకు సంబంధించి ఏదైతే పార్లమెంట్ చట్టాలు చేస్తూ ఉంటుందో ఆ చట్టాలన్నింటినీ ఎవరైనా ఉల్లంఘన చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటుంది అనేది మాత్రం మర్చిపోకూడదు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దాని బ్యాక్గ్రౌండ్, దాని అంశాలు అనమాట. ఇంకా నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి కొన్ని అంశాలు నేను తీసుకున్నాను చూడండి. రైట్. ఈడీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీలే మనకి ఇక్కడ నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ ఏముందంటే చూడండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ .gov.in, అక్కడ సైట్ల నుంచి నేను స్క్రీన్ షాట్ చేసుకున్నాను. ఏం చేస్తూ ఉంది అనేది ఇక్కడ అన్ని కూడా చూస్తూ ఉంటాం. ఏం పని అంట? స్టాట్యుటరీ ఫంక్షన్స్ ఆఫ్ ది డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్. ఈ చట్టాలన్నీ అమలు చేయడానికి ఒక చట్టబద్ధ విధులు అనేవి నిర్వహిస్తూ ఉంటుందని చెప్తా ఉన్నాడు. సో మనకి ఎప్పుడో వచ్చినటువంటి చట్టం ఒకటి మనం చూసుకుందాం. ఇది వచ్చి ఫెరా అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్. గుర్తుపెట్టుకోండి. FE అంటే ఫారిన్ ఎక్స్చేంజ్, విదేశీ మారకాలు అంటారు అన్నమాట. విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్స్చేంజ్ చేస్తారు, దాన్ని నియంత్రించడం అర్థం ఏంటి సార్? 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ రాకముందు విదేశీ నిధులు రావాలంటే అన్ని కూడా గవర్నమెంట్కి ఓపెన్గా చెప్పాలా. దీనివల్ల ఎవరు కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే మన దేశం నుంచి వస్తువులు ఎగుమతి చేసి ఆర్థికంగా లాభపడటానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే ప్రభుత్వం అన్ని చెప్పాల్సి వస్తుందని చెప్పేసి. అందుకని PV నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ టైంలో రావు మన్మోహన్ మోడల్, లేకుంటే LPG మోడల్ అంటారు, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వల్ల ఏం జరిగిందంటే దీన్ని మార్చిపడేసి ఏమని పెడుతున్నారు సార్ అంటే దీని ప్లేస్లో ఫెమా అని పెట్టారు. అదేమో RA, ఇదేమో MA. గుర్తుపెట్టుకోండి. ఫెరా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అంటారు. ఫెమా అంటే మేనేజ్మెంట్, అంటే
ఒక ఫెసిలిటేటర్‌గా ఉంటుంది ఇక్కడ. దేనికి సంబంధించి? ఫారిన్ ఎక్స్‌చేంజ్‌కి సంబంధించింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ ఇన్ ఇండియాకి సంబంధించి, ఫారిన్ గూడ్స్‌కి సంబంధించి గాని, మనీకి సంబంధించి గాని ఒక ఫెసిలిటేటర్‌గా ఉంటుంది. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండమ్మా. 1991 తర్వాత 91లో ఫెమా వచ్చింది. అంతకన్నా ముందు కూడా మనం తీసుకుంటామంటే ఫెరా తర్వాత అంటే 73 తర్వాత 74లో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా! కోపి ఫోసా అని చెప్పుకున్నాం. కోపి ఫోసా అని ఏం చెప్పుకున్నాం మనం దాన్ని ఓడని కట్ చేయాలి అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటిది అనగానే చెప్పుకుంటే కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారిన్ ఎక్స్‌చేంజ్. ఫారిన్ ఎక్స్‌చేంజ్ నిల్వల్ని కాపాడటము. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ది స్మగుల్ యాక్టివిటీ. స్మగుల్ గూడ్స్ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్‌లో ఏమైనా అవకతవకలు జరుగుతా ఉన్నప్పుడు స్మగుల్ గూడ్స్ అని చెప్పేసి అక్కడక్కడ మనం వింటా ఉంటాం. అయితే ఇప్పుడు మనకి ఇది లేదు కానీ ఇది కూడా మనకి ప్రధానంగా మనం తీసుకుంటా ఉంటే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన చట్టము మనీ లాండరింగ్ ఒకటి. దీని గురించి డీటెయిల్‌గా చెప్తాను లాండరింగ్ అంటే ఏంటిది. తర్వాత బీజేపీ ప్రభుత్వం చూసిన తర్వాత ఎఫ్ఈఓఏ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఫిగటివ్ ఫిగటివ్ ఎకనామిక్ అఫెండర్ అంటారు. సో, ఈ 2 అంశాలు మనం ఇప్పుడు వన్ బై వన్ స్టడీ చేద్దాం. మనీ లాండరింగ్ అంటారన్నమాట. మనీ లాండరింగ్ అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందుకు ముందు లాండ్రీ అనే పదాన్ని తెలుసు కదా! లాండ్రీ అనే వర్డ్ ఏంటి సార్ అంటే ఇస్త్రీ షాపు అంటారన్నమాట. అంటే ఈ లాండ్రీ అంటే మన మురికి బట్టలని ఏంటిదమ్మా డర్టీ క్లాత్స్ అన్నమాట. మన మురికి బట్టలని వాష్ చేసి ఏం చేస్తారు? ఐరన్ చేసి ఫ్రెష్‌గా మనకిస్తారు. అంటే మురికి బట్టి చాలా నల్లగా ఉన్నటువంటి బట్టలని పనికిరాని బట్టలను ఏం చేస్తారు? యూజ్‌ఫుల్‌గా తయారు చేస్తారు. అంటే ఇలా ఒక మాటలో చెప్పాలంటే మనం మట్టిలో ఆడినప్పుడు మనకు షర్ట్ బ్లాక్ అయిపోతే అది వైట్ కలర్ అయితే వైట్ షర్ట్‌ని మంచి షర్ట్ లాగా తయారు చేస్తా ఉంటారు. అంటే లాండ్రీలో ఏం జరుగుతా ఉంటుంది? బ్లాక్‌ని వైట్‌గా ఉతుకుతా ఉంటది. ఇప్పుడేం మాట్లాడుకుంటున్నాం మనము? మనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనీ లాండరింగ్ అనేది జరుగుతా ఉంటది. మనీ లాండరింగ్ అంటే మీకు అర్థమైతా ఉంటది. ఇప్పుడు మనీ పెట్టుకుందాం. అంటే బట్టలు పెట్టుకున్న ప్లేస్‌లో ఏం పెడదాం ఇక్కడ? మనీ అనేటువంటి పదాన్ని మనం పెట్టుకుందాం. మనీ కాస్త ప్లస్ ఏమవుతుంది సార్ అంటే, ఈ మనీ ఏమవుతుందంటే, బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా మారుతా ఉంటుంది. బ్లాక్ మనీ, వైట్ మనీ ఎలా మారుతా ఉంది అని గనక మీరు తీసుకుంటా ఉంటే, ఏదైనా ఒక క్రైమ్ గనక మనం చేయాలి అని అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని చంపండి అని నాకు ఒక 10,00,00,000 ఇచ్చారనుకోండి. రైట్ నా పాయింట్ మీకు అర్థమవుతుంది కదా! ఈ 10,00,00,000 అకౌంట్‌లో ఏస్తే ఏమైద్ది ఎంటనే ఇన్వెస్టిగేషన్‌లో తేలిపోద్ది. ఎవరి అకౌంట్ అంటే చంపించిన వాడు ఎవడో ఆ అకౌంట్ నుంచి నాకు రావాలి కదా! కాబట్టి అకౌంట్ నంబర్ గనక మనం ట్రేస్ ఔట్ చేస్తే తెలిసిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే ఈటిని క్యాష్ రూపంలో, నగదు రూపంలో ఇస్తారు. ఈ డబ్బులు ఎవ్వడికి తెలియదు. ఇచ్చినోడికి మాత్రమే తెలుసు. మనకి తీసుకున్నోడికి మాత్రం తెలుసు. అప్పుడేం చేస్తాడు ఈ క్రైమ్ మనం చేసి ఆ వ్యక్తిని చంపేసి ఈ 10,00,00,000 ఏం చేస్తాడు సార్ అంటే ఒక ల్యాండ్ కొంటాడు. లేకుంటే ఒక విల్లా కొంటాడు. ఒక హోటల్ పెడతాడు. ఎవ్వడు అడగడింకా. సో, అంటే ఇప్పుడేమైంది ఇక్కడ 10,00,00,000 అంటే బ్లాక్ అంటే అర్థం ఏంటిది? ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ ది గవర్నమెంట్ అకౌంట్స్ అంటారు. ప్రభుత్వ లెక్కల్లోకి రాని దాన్ని బ్లాక్ అంటారు. ఈరోజు మొత్తం గూడా ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు. ఈ ల్యాండ్‌ని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతాడు. అమ్మి మొత్తం డబ్బుల్ని వైట్ చేసుకుంటాడు. ఇది మనీ లాండరింగ్ అంటారు. అంటే ఢిల్లీ స్కామ్‌లో ఏం జరిగింది సార్ అంటే, మనకి ఢిల్లీలో మనకి 2021 ఇక్కడ చెప్తే బావుంటుందని నేను మీకు అక్కడ చెప్పలేదు. 2021లో ఏం జరిగింది సార్ అంటే, ఢిల్లీ ఏమంటారంటే మద్యం అనమాట. లిక్కర్‌ని వేలం పాటేశారు, బిడ్లేశారు. బిడ్లేసినప్పుడు ఏం చేశారు, ఢిల్లీ మొత్తం గూడా ఉన్నటువంటి 34 జోన్స్‌లో ఏం జరిగారు సార్ అంటే, సౌత్ గ్రూప్ అనేది ఒకటి ఫార్మ్ చేశారన్నమాట. సౌత్ గ్రూప్. ఈ సౌత్ గ్రూప్‌కి ప్రధానమైన హెడ్ ఎవరంటే మనకి ఎమ్మెల్సీ కవిత గారు. సో, ఎమ్మెల్సీ కవిత ఏం చేసింది సార్ అంటే, సౌత్ గ్రూప్‌లో ఒకటి ఫార్మ్ చేసుకొని, ఢిల్లీలో ఎక్కడైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో ఈళ్ళు కొన్నారు. ఎట్లా కొన్నారు సార్ అంటే, ఫేవరెటిజం చూపిచ్చాడు. అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, సిసోడియా, ఇప్పుడు అరెస్ట్ అయిన పీచులు నాయర్ అని మాట్లాడుకున్నాం కదా! వీళ్ళందరూ ఏం చేశారు సార్ అంటే, ఈ కవితకి ఫేవర్ చేశారు. యాక్చువల్‌గా ఒకప్పుడు గవర్నమెంటు ఈ లిక్కర్‌ని రన్ చేసేది కాస్త ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పెట్టింది. లిక్కర్ అంతా గూడా మీరే చూసుకోండి అని చెప్పేసి పెట్టారు లిక్కర్. ఈ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం వల్ల దాంట్లో ప్రధానమైన వ్యక్తి కవిత గూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉంది సార్ అంటే, ఇప్పుడు ఏం చేశారంటే ఈ కవిత ఈళ్ళకి కొంత మనీ ఇచ్చింది. ఏంటిది? "నువ్వు గనక లిక్కర్ నాక ఇచ్చినట్లయితే నేను నీకిస్తాను." అంటే ఎలా ఉంటది మనకి మనకి ఏమంటారు వేలం పాటేస్తారు గదా! లేకుంటే మనకి ట్రెండేసి పిలుస్తారు గదా! అందరిని. 100 మందొస్తే ఎవరికివ్వాలి? ఎవడైతే వాళ్ళకి ఫేవరెటిజం జేస్తారో వాళ్ళకి ఇస్తారనమాట. ఇప్పుడు కవిత ఏం జేశారు, ఇలా కొంతమంది గ్రూప్ ఏం జేశారంటే,
దాదాపు వీళ్ళొక్కలే కాదని చాలా వరకు 100 కోట్లు ఇచ్చేసి ఈ మద్యాన్ని వాళ్ళు పాటలు పాడుకున్నట్టుగా తెలుస్తా ఉంటుంది. ఈ 100 కోట్లు తీసుకెళ్ళి మొన్న ఎలక్షన్స్‌లో గోవా ఎలక్షన్‌లో పెట్టినట్టు కనిపిస్తా ఉంటది. ఈరోజు నేను మళ్ళీ మనకి ఈ పార్టీ పెరుగుదల గురించి చెప్పినట్టు చెప్తా ఉంటారు. సో, ఈ విధంగా మొత్తానికి ప్రభుత్వం పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ప్రధానమైనటువంటి స్టోరీ అమ్మ. మనం తెలుసుకోవాల్సిన ఫార్మ్ ఏందంటే ఈడీ ఎప్పుడు ఫార్మ్ అయింది? ప్రెజెంట్ ఎవరి కిందున్నది? వాళ్ళు చేసే పనులేంటి? వాళ్ళ చట్టాలని చూస్తా ఉంటారు. మనీ లాండరింగ్ జరగకుండా చూస్తా ఉంటారు. ఇది మనీ లాండరింగ్ అన్నమాట. తర్వాత వచ్చరికి మరొక చట్టం చాలా ఫేమస్ ఈ మధ్య వచ్చినటువంటి చట్టం. ఏంటిది సార్ అంటే ఫుజిటివ్ ఎకనామిక్ అఫెన్స్ అన్నమాట. ఈ ఫుజిటివ్ ఎకనామిక్ అఫెన్స్ అని అర్థం ఏందంటే ఫుజిటివ్ అంటే అర్థం ఏందంటే ఎస్కేప్ అబ్స్కాండ్ అంటారన్నమాట. ఎస్కేప్. ఏంటిది సార్ ఎస్కేప్ అంటే మనకి చూసుకుంటా ఉన్నప్పుడు విజయ్ మాల్యా ఒకడు. తర్వాత వచ్చరికి నీరవ్ మోడీ. సో, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళందరూ ఏం చేశారు సార్ అంటే విదేశాలకు చెక్కేశారు. మన బ్యాంకుల దగ్గర విజయ్ మాల్యా, నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర మనకు చాలా కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఏం చేశారు సార్ అంటే విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేసుకోవాలి? డబ్బులు రాబట్టాలి. వాడు ఎంతలా మగోడైనా సరే, వాడు ఎంత ఇదైనా సరే ఏం చేయాలి సార్ అంటే ఎవడైతే మన దేశం నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడో వాడి దగ్గర ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఎసెట్స్ అంటారన్నమాట. ఆస్తులన్నిటిని రికవరీ చేసుకోవటం కొరకు వచ్చినటువంటి యాక్టే మనకి ఫుజిటివ్ అంటారు. ఫుజిటివ్ అంటే ఎస్కేప్ అనమాట. చూడండి, దిస్ లా వాజ్ ఎనాక్టెడ్ డిటర్ ఎకనామిక్ అఫెండర్స్ ఫర్ ది అబాండింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇండియన్ లా బై రిమైనింగ్ అవుట్ సైడ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది ఇండియా. అంటే అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది ఇండియా కోర్టులో ఎవడైతే ఉంటాడో వాడి దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకోవటం కోసం. తర్వాత ఎకనామిక్ అఫెన్స్ హూ హ్యావ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ది ఇండియా వారెంటింగ్ అరెస్ట్. వాడిని అరెస్ట్ చేయడానికి ఇవన్నీ ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఇవన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళు కదా! వాళ్ళకి పార్టీ పండించే వాళ్ళు కదా! వాళ్ళేం పట్టించుకోరు. అవన్నీ మనకి పొలిటికల్‌గా ఈడీ అనేది ఎట్లా ఉంటుందంటే ఏ పార్టీ అనుకూలం పదవిలో ఉంటో వాళ్ళ కింద పనిచేస్తా ఉంటది. కామన్ అది. రైట్ అమ్మా? యెస్. ఎవరయ్యా అరవింద్ కేజ్రీవాల్? ఆయనకి ఎడ్యుకేషన్, ఆయన కెరీర్, ఆయన పొలిటికల్ పార్టీ, ఆయన అరెస్ట్ వరకు మనం చూద్దాం. ఒక్క 2 నిమిషాల్లో. ఐఐటి ఖరగ్పూర్‌లో చదివినటువంటి గొప్ప మేధావి. సివిల్ సర్వీస్ రాసి రెవెన్యూ సర్వీస్‌కి అంటే మన ఇన్‌కమ్ టాక్స్‌కి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి. మంచి నీతి, నిజాయితీకి పేరుగాంచినటువంటి వ్యక్తిగా మనకు చూడొచ్చనమాట. ప్రశాంత్ కిషోర్, అన్నా హజారే లాంటి వ్యక్తులతో పాటు తిరిగి అవినీతికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. పరివర్తన్ అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించినటువంటి ఒక వ్యక్తి 2002లో ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి సడన్‌గా రాలేదు గానీ, ఆయన ప్రజా సమస్యల్ని ఆయన అడ్రెస్ చేస్తూ ఉన్నాడు. 2006లో ఈయనకి ఎమర్జింగ్ లీడర్‌షిప్ కింద రామన్ మెగసెస్ అవార్డ్ కూడా వచ్చింది. రామన్ మెగసెస్ అద్భుతమైనటువంటి వ్యక్తి. రామన్ మెగసెస్ అవార్డ్ వచ్చింది. తర్వాత ఏం చేశాడు సార్ అంటే 2011లో లోక్‌పాల్‌లో కూడా పాలై అంటే మనకి అవినీతి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి అన్నా హజారేతో కలిసి లోక్‌పాల్‌లో హంగర్ స్ట్రైక్‌లో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఇక 2012లో వచ్చరికి ఏం చేశాడు సార్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టాడు. పెట్టినటువంటి వితిన్ 1 ఇయర్‌లో ఎలక్షన్ జరిగినాయి. 2013లో మనోడికి తక్కువ సీట్లొచ్చినాయి. ఎన్ని సీట్లొచ్చినాయి సార్ అంటే ఒక 28 సీట్లొచ్చినాయి. 28 సీట్లొస్తే మొత్తం 70లో ఔట్ ఆఫ్ 70లో ఔట్ ఆఫ్ 70లో 28 సీట్లు రావడంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్‌తో మనలేక 2014 రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ 2015లో ఎలక్షన్ జరిగినప్పుడు 2015 ఎలక్షన్‌లో మొత్తం ఉన్నటువంటి 70 సీట్లలో 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంది. సెకండ్ టైమ్ ఆయన సీఎం అయ్యాడు. ఫస్ట్ టైమ్ పార్టీ పెట్టినప్పుడే సీఎం అయినటువంటి పార్టీ పెట్టినాడంటే వితిన్ 1 ఇయర్ అటు ఇటు అనమాట. అట్లాగా రికార్డ్ బ్రేక్ చేసినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఆయన యొక్క పార్టీ గుర్తు మనం చూస్తున్నాం బ్రూమ్ స్టిక్, చీపురు అనమాట. ఢిల్లీ వీధులను మొత్తం ఊడ్చిపడేశాడు అని అప్పుడు పేపర్‌లో రాసడం జరిగింది. తర్వాత 2020 ఎలక్షన్స్‌లో కూడా మళ్ళీ ఏం జరిగిందంటే థర్డ్ టైమ్ కూడా గెలవడం జరిగింది. కాకపోతే కొంత సీట్లు తగ్గినాయి. 62 సీట్లు వచ్చాయి ఔట్ ఆఫ్ 70. ఎన్ని సీట్లు వచ్చాయనేది కాదు గానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఎన్ని సార్లు పనిచేశాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారేమో అలయన్స్‌తో వచ్చాడు. అంటే కాంగ్రెస్‌తో కలుపుకొని రెండోసారి, మూడోసారి మాత్రం సొంతంగా వచ్చినట్టుగా మనకు కనిపిస్తా ఉంటున్నాం. ఆ తర్వాత ఏమయ్యాడు సార్ అంటే దేశ రాజకీయాల్ని ఆకర్షించాడు. దేశ రాజకీయాలు ఆకర్షించడం అంటే అర్థం ఏంటి సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో ఒక 5 సీట్లు గెలిచినాడు. ఏకంగా పంజాబ్ రాష్ట్రంలో అయితే
ఆమ్ ఆద్మీ పార్టీ తోటి ముఖ్యమంత్రిని ఏర్పాటు జరిగింది. మొన్న గోవా ఎలక్షన్‌లో ఇక్కడ జరిగినటువంటి కుంభకోణంలో ఈ డబ్బులు ఆ డబ్బులన్నీ లిక్కర్ స్కామ్ డబ్బులన్నీ తీసుకొచ్చి గోవా ఎలక్షన్‌లో ఖర్చు పెట్టారు. ఒక 2 సీట్లు గెలిచాడు. మొత్తానికి ఏం జరిగింది సార్ అంటే 2023లో మనకి అతి తక్కువ కాలంలో జాతీయ పార్టీ హోదా పొందినటువంటి పార్టీగా ఆమ్ ఆద్మీ మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్నటువంటి యాజ్ ఆఫ్ మన 2023 స్టాటిస్టికల్ డేటా గనక మనం తీసుకుంటా ఉంటే ఏప్రిల్ ప్రకారము. ఏప్రిల్ 2023 లెక్కల ప్రకారం మనం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రజెంట్ ఒక 6 పార్టీలు మనకి జాతీయ పార్టీలున్నాయి. పార్టీలు. ఈ 6 పార్టీల్లో మనకన్నీ తెలిసినటువంటి ప్రధానమైన పార్టీ ఐఎన్‌సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రైట్ అమ్మా? ఐఎన్‌సి కాంగ్రెస్. దానికి అపోజిషన్ పార్టీ బీజేపీ రోజు. తర్వాత బీఎస్పీ బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ మనకి మాయావతికి సంబంధించి. సిపిఐఎం అంటారు. మార్క్సిస్ట్ అంటారనమాట. సిపిఐఎం మార్క్సిస్టు. ఇదొచ్చేసరికి నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ మొన్న 2023లోనే ఇది జాయిన్ అయినట్టుగా మనం చూస్తా ఉంటాం. మొత్తం జాతీయ పార్టీలు ఎన్నున్నాయంటే 6 ఉన్నాయి. ఏ జాతీయ పార్టీలు రీసెంట్‌గా తమ హోదాని కోల్పోయినాయి అంటే సిపిఐ అనేది పార్టీ కోల్పోయింది. సిపిఐ. తర్వాత వచ్చరికి ఇంకెవరు తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ కూడా తమ పదవిని అంటే జాతీయ పార్టీ హోదాని కోల్పోయింది. తర్వాత ఎన్‌సిపి అంటారన్నమాట. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోల్పోయారు. చూడండి తృణమూల్ కాంగ్రెస్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సిపిఐ. ఈ రీసెంట్‌గా ఈ 3 పార్టీలు తమ జాతీయ హోదాను పోగొట్టుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అతి తక్కువ కాలంలో వచ్చి జాతీయ హోదాని పొందినటువంటి పార్టీగా చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి 360 డిగ్రీస్ యాంగిల్‌లో అనాలిసిస్ చేశానమ్మా. రైట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.